చైనాలో డైనింగ్ టేబుల్స్ పై ఫోర్క్స్, స్పూన్స్ కు బదులుగా చాప్ స్టిక్స్ కనిపిస్తాయి. ఇవి ఎప్పటి నుంచి వాడకంలోకి వచ్చాయి? ఫోర్క్స్ కి బదులుగా వీటినే ఎందుకు వాడుతున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. 1200 BC కాలం నుంచే చాప్ స్టిక్స్ వాడకంలోకి వచ్చినట్టు అక్కడి పురావస్తు శాఖ షాంగ్ డైనాసిటీ క్యాపిటల్ YIN లో గుర్తించింది. అంతకుముందు ఆహారాన్ని తినేందుకు ఫోర్క్స్, నైఫ్స్ వాడేవారు. వీటి వల్ల చేతి వేళ్లు కట్టవడం, ముఖంపై దంతాల చిగుళ్లకు గాయాలవ్వడం జరిగేవి. చైనా తత్వశాస్త్రజ్ఞుడైన కన్ఫ్యూషియన్ కూడా డైనింగ్ టేబుల్స్ పై నైఫ్స్, ఫోర్క్స్ వంటివి వాడటం ప్రమాదకరమని చెప్పారు. అవి హింసకు చిహ్నంగా చూసేవారు. అందుకే చాప్ స్టిక్స్ తో ఎలాంటి హాని ఉండదని భావించి వాటినే భోజనంలో వాడటం ప్రారంభించారు. అయితే మిల్లెట్స్, పొడిగా ఉండే రైస్ చాప్ స్టిక్స్ తో తినడం సాధ్యం కాదు. కానీ ఈస్ట్ ఏషియన్ రైస్ స్టిక్కీగా ఉండడంతో చాప్ స్టిక్స్ తో తినడం ఈజీగా ఉండేది. చాప్ స్టిక్స్ వాడటం వెనుక మరో కారణం జనాభా. ప్రపంచంలో ఉన్న జనాభాలో 1/4 వంతు ప్రజలు చైనాలోనే ఉండేవారు. అంతమందికి కావలసిన ఫోర్క్స్, స్పూన్స్ తయారు చేసేందుకు కావలసిన మెటల్ చైనా వద్ద లేదు. అదే సమయంలో ఆహార సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. చాప్ స్టిక్స్ తో ఆహారం తింటే తక్కువ తిన్నా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అందుకే అప్పటి పాలకులు స్పూన్లు, ఫోర్క్స్ ప్లేస్ లో చాప్ స్టిక్స్ ను తీసుకువచ్చారు. చిన్నగా కట్ చేసిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ను చాప్ స్టిక్స్ తో తినడం ఈజీ.